ట్రంప్ మరొక సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేసుకొచ్చారు. ఏదైతే ఆరోపణలు కాదు, ఒక ఆర్డర్ వేశారు. బైడెన్ దిగిపోయేటప్పుడు దాదాపుగా ఒక ఏడాది ముందు నుంచి అతని మైండ్ మ్యాక్సిమం పనిచేయట్లేదు. దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా పనిచేయట్లేదు. చివరిలో అస్సలు పనిచేయలేదు. అతను కేవలం తెర ముందు ఉంచి అతని సంతకంతో కూడినటువంటి ఒక ప్రత్యేక పెన్ అన్నమాట. ఆ పెన్ను ద్వారా ఆదేశాలు వచ్చినాయి. అది డీప్ స్టేట్ వాళ్ళు చేశారన్నదే ప్రధానమైనటువంటి అభియోగం. ఏదైతే జయలలితని హాస్పిటల్లో కూర్చోబెట్టి ఆమె వేలుముద్రలేవిచ్చి మొత్తం శశికళ కథ నడిపించినట్టుగా ఇక్కడ ఇతను కూడా అదే విధంగా చేసుకొచ్చారు అన్నట్టుంది. ఎలక్ట్రానిక్ పెన్ ఒకటి ఉంది. ఆ పెన్ను ద్వారా అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం పెట్టారు. అనేక మందికి బెయిల్ కూడా ఇచ్చేశారు. అనేక మంది శిక్షలు కూడా రద్దు చేశారు. ఇప్పుడు ట్రంప్ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే బైడెన్ హయాంలో క్షమాపణలు ఇవ్వబడినటువంటి వ్యవహారాలు, జో బైడెన్కి సంబంధించినటువంటి ఆటో పెన్ వాడి ఎవరెవరికైతే క్షమాభిక్షలు ప్రసాదించారో ఆ ఉత్తర్వులన్నిటి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఓవరాల్గా బైడెన్ టైంలో చిట్ట చివరిలో ఈ ఆటో పెన్తో ఆదేశాలు ఇవ్వబడిన వాటన్నిటిని రద్దు చేస్తున్నామని, దాని మీద మళ్ళీ విచారణ చేస్తామని ప్రకటించారు. తద్వారా బైడెన్ పెన్నుని అడ్డం పెట్టి కథలు నడిపి కోట్లు సంపాదించిన వాళ్ళకి ఒక పెద్ద షాకింగ్ పరిణామం.